Today topics available data structure. Data structure ఇది మీకు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ సెకండ్ ఇయర్ సెమిస్టర్ 4 లో ఈ డాటా స్ట్రక్చర్స్ అనే కాన్సెప్ట్ మీకు సబ్జెక్ట్ అనేది ఉండడం జరిగింది. ఈ డాటా స్ట్రక్చర్స్ సెమిస్టర్ 4 లో మనం ట్యాబ్ ఎలా ఉంటుంది, సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని యూనిట్స్ ఉంటాయి అనే దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ ఏంటి, ఎన్ని యూనిట్స్ ఉంటాయి? ఇక్కడ మనకి యూనిట్ 1 యూనిట్ 1 లో కాన్సెప్ట్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అండ్ లీనియర్ అరేస్ సిలబస్ ప్రకారం మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. కాన్సెప్ట్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ లీనియర్ లిస్ట్ అరేస్ అది యూనిట్ 1. ఇందులో షార్ట్స్ ఉంటాయి, ఎస్ఎస్ కూడా అవైలబుల్ గా మనకి ఇచ్చే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి. షార్ట్స్ అండ్ ఎస్ఎస్. నెక్స్ట్ యూనిట్ 2 స్టాక్స్ అండ్ క్యూస్. యూనిట్ 2 లో స్టాక్స్ అండ్ క్యూస్ చాలా ఇంపార్టెంట్. స్టాక్స్, క్యూస్ ఇక్కడికి సెకండ్ ఇయర్స్ టాపిక్స్. యూనిట్ 3 అండ్ సిలబస్. ట్రీస్. Unit 3 trees. Unit 1 concept of abstract data types and list arrays. Unit 2 stacks and queues. Unit 3 trees. Unit 4 graphs. Unit 5 sorting and searching. Unit 5 సార్టింగ్ అండ్ సెర్చింగ్. ఇవి మనకి డేటా స్ట్రక్చర్ లో ఉన్నటువంటి మనకి సిలబస్ ప్రకారం ఈ యూనిట్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ యూనిట్ చెప్పుకున్నాం, సెకండ్ యూనిట్ లో టాపిక్స్ చెప్పుకున్నాం, థర్డ్ యూనిట్ ఏంటి వాట్ ఇస్ వాట్ చెప్పుకున్నాం. అదే యూనిట్ 4 లో గ్రాఫ్స్, యూనిట్ 5 లో సార్టింగ్ అండ్ సెర్చింగ్. ఇది సిలబస్. ఈ 5 యూనిట్స్ మనం కంప్లీట్ చేసుకుంటే డేటా స్ట్రక్చర్స్ అనేది మనకి యూనివర్సిటీ ప్రకారం సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. అసలు ఫస్ట్ డేటా స్ట్రక్చర్ అంటే వాట్ ఈస్ డేటా స్ట్రక్చర్?
A data structure is a data organization. Data structure is data organization. Data is information ఏదైతే ఉందో collection of information is called data. Data organization and management and storage format. Data that enables efficient access and modifications. That is called data structure. Clearly, data structure is a data organization. Organize చేయడానికి, manage చేయడానికి, అది మేనేజ్ చేసిన తర్వాత స్టోరేజ్ చేయడానికి, ఫార్మాట్ స్టోరేజ్ చేయడానికి ఈ విధంగా మనకి ఎఫిషియెంట్ గా చాలా సమర్థవంతంగా యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మోడిఫికేషన్ చేసుకోవచ్చు. అలా చేసుకునేది ఏదైతే దాని ఏమంటే డేటా స్ట్రక్చర్స్ అనేవి. ఇది డేటా స్ట్రక్చర్స్ అంటే ఇచ్చిన డేటాని మనం ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి, ఎలా స్టోర్ చేయాలి, దాన్ని యాక్సెస్ చేయాలి, మోడిఫికేషన్ చేయాలి, ఇవన్నీ కూడా సమర్థవంతంగా పనిచేయాలి అని అనుకుంటే ఏంటంటే దాన్ని డేటా స్ట్రక్చర్స్ అంటే అంటారు. ఇది డేటా స్ట్రక్చర్స్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా వాల్యూస్. డేటా స్ట్రక్చర్స్ అనేది ఏంటంటే డేటా స్ట్రక్చర్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా వాల్యూస్. క్లియర్గా collection of data values. Data structure is a data collection of values. ఇది మళ్ళీ ఈ విధంగా డెఫినేషన్స్ అనేది మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు డేటా స్ట్రక్చర్స్ అంటే మనం డిస్కస్ చేసుకున్నాం. డేటా స్ట్రక్చర్స్ మీన్స్ డేటా స్ట్రక్చర్స్ ఇస్ ఏ the organizations and modifications and storage format that enables efficient access and modifications. And that is the meaning. Next is data structure is a collection of data values. ఈ విధంగా డేటా స్ట్రక్చర్స్ గురించి మనం డిస్కస్ చేసాం. డేటా అబౌట్ data means that is a collection of values. That is called data structure. Next, మేజర్ ఆపరేషన్స్ అంటే డేటా స్ట్రక్చర్ మేజర్ ఆపరేషన్స్ ఏమేమి ఉంటాయి, అసలు ఆపరేషన్స్ అనేది ఎలా చేస్తారు, మేజర్ ఆపరేషన్స్ ఏంటి? ఫస్ట్ పాయింట్ సెర్చింగ్ ఆఫ్ ఎలిమెంట్ ఇన్ లిస్ట్ ఆర్ డేటా స్ట్రక్చర్స్. మనం ఏం చేస్తామండి, మేజర్ ఆపరేషన్ ఫస్ట్ ఆపరేషన్ ఏంటి, సెర్చింగ్ ఆఫ్ ఎలిమెంట్. ఒక ఎలిమెంట్ ని సెర్చ్ చేస్తాం ఆ లిస్ట్ లో, ఇందులోని డేటా స్ట్రక్చర్ లోని మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం, ఆర్గనైజ్ చేయడానికి, మోడిఫికేషన్ చేయడానికి, నెక్స్ట్ స్టోరేజ్, మోడిఫికేషన్స్ అండ్ స్టోరేజ్. మేజర్ ఆపరేషన్ ఫస్ట్ ఆపరేషన్. సెకండ్ next point, next operation, sorting and arranging elements. Sorting and arrangement ఒక ఆర్డర్ లో లేనటువంటి ఒక ఆర్డర్ లో పెట్టడానికి, లేదంటే లీస్ట్ వాల్యూస్ ని ఒక చోట, హైయెస్ట్ వాల్యూస్ ని ఒక చోట పెట్టడానికి, సార్టింగ్ చేసుకోవడానికి arranging and elements. అంటే మనం డేటా స్ట్రక్చర్ లో లాస్ట్ సార్టింగ్ అండ్ టెక్నిక్స్ ఉంటాయి, అదొక ఆపరేషన్. Next operation, ascending or descending.
There is data structure of major operation. Third point, ascending and descending order. ఒక ఆర్డర్లో సాఫ్ట్వేర్ టెక్నిక్స్ పెట్టడానికి అరేంజ్మెంట్ చేయడానికి ఒక ఆపరేషన్ జరుగుతుంది డేటా స్ట్రక్చర్ లో. నెక్స్ట్ అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ లో పెట్టడానికి ఆపరేషన్స్ అండ్ మేజర్ ఆపరేషన్ కింద డేటా స్ట్రక్చర్స్ లో మనం చెప్పుకోవచ్చు. అది నెక్స్ట్ థర్డ్ పాయింట్ కంప్లీట్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ insertion. Insertion means arranging, inserting element in list. Insert అంటే ఒక ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయడం, ఎలిమెంట్ ఏం చేయడం, ఇన్సర్టింగ్ చేయడం. ఒక ఎలిమెంట్ మనం ఇన్సర్ట్ చేస్తాం. ఒక ఎలిమెంట్ మనం నిర్దేశం చేస్తాం. ఒక ఎలిమెంట్ మనం ఇన్సర్ట్ చేస్తాం, ఒక ఎలిమెంట్ నిర్దేశం చేస్తాం. ఒక లిస్ట్ లో ఉన్నటువంటి వాల్యూస్ ని ఇన్సర్ట్ చేయడానికి, లిస్ట్ లో ఉన్నటువంటి వాల్యూస్ ని డిలీట్ చేయడానికి ఉపయోగిస్తాం. లిస్ట్ అంటే ఏంటి? మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. ఇన్ఫర్మేషన్స్ ఏంటి? ఒక లిస్ట్ ని ఫామ్ చేసుకుంటాం. ఆ ఫామ్ లో ఏం చేస్తే ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసుకుంటాం. ఒక ఎలిమెంట్ ఏం చేస్తే డిలీట్ చేసుకుంటాం. ఒక ఎలిమెంట్ అప్డేట్ కూడా చేసుకోవచ్చు. Updating means replacing elements. Update అంటే రీప్లేస్ చేంజ్ అవుతూ ఉంటాం. ఒక లిస్ట్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏం చేస్తాయంటే చేంజ్ అవుతూ ఉంటాం. దాన్ని ఏమంటే అప్డేటింగ్. లాస్ట్ మెర్జింగ్. Merging means combining list one to another. Merge చేయడం అంటే కంబైన్. మెర్జింగ్ అంటే ఏం చేస్తారంటే ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ఒక్కొక్క పార్ట్ ఇన్సర్ట్ చేసుకుంటూ ఒకే లైన్ లో ఫామ్ చేసుకుంటూ వస్తాం. మెర్జింగ్ అంటే కలపడం అంటే ఇట్స్ ఒకే దాంట్లోకి రావడం అంటే చూసారు అన్నిటిని కలిపి మెర్జ్ చేయడం అంటే కలపడం అంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్స్ ఓన్లీ ఇప్పుడు మేజర్ ఆపరేషన్స్ వచ్చేసరికి డేటా స్ట్రక్చర్స్ అంటే మనం డిస్కస్ చేసుకున్నాం. డేటా స్ట్రక్చర్స్ మీన్స్ కలెక్షన్ ఆఫ్ డేటా వాల్యూస్. Data structures is organizations and modifications, storage and access, efficiency, modifications, management. Major operations on data structures. First element ని సెర్చింగ్ చేసుకోవచ్చు, తర్వాత ఎలిమెంట్ ని సార్టింగ్ చేసుకోవచ్చు, తర్వాత ఎలిమెంట్ ని అసెండింగ్ ఆపరేషన్ చేసుకోవచ్చు, ఒక ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు, ఒక ఎలిమెంట్ ని డిలీట్ చేసుకోవచ్చు, ఒక ఎలిమెంట్ అప్డేట్ చేయొచ్చు, ఒక ఎలిమెంట్ సెలెక్ట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఇవి మేజర్ ఆపరేషన్స్ ఇన్ డేటా స్ట్రక్చర్స్. ఇవన్నీ కూడా దేనికి డిస్కస్ చేస్తుంటే ఈ అన్ని ఆపరేషన్స్ కూడా దేనికి ఏంటంటే మేజర్ ఆపరేషన్స్ అన్ని కూడా డేటా స్ట్రక్చర్స్. డేటా స్ట్రక్చర్ నిర్మాణంలో పెడతాం మొత్తం ఇదంతా కూడా. డేటా అంటే కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ అనేది ఇదంతా మనం తీసుకున్న డేటా అంతా కూడా స్ట్రక్చర్ అంటే మీన్స్ నిర్మాణం. ఓకే అండి, సెర్చింగ్ చేసుకోవచ్చు, సాల్వ్ చేసుకోవచ్చు, ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు, ఇన్సర్ట్ చేసుకోవచ్చు, ఎలిమెంట్ క్రియేట్ చేసుకోవచ్చు, ఒక ఎలిమెంట్ అప్డేట్ చేసుకోవచ్చు, మెన్షన్ చేసుకోవచ్చు లిస్ట్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్. ఈ విధంగా మనం డేటా స్ట్రక్చర్ అంటే డిస్కస్ చేసుకున్నాం. డేటా స్ట్రక్చర్ యొక్క మేజర్ ఆపరేషన్స్ కూడా మనం డిస్కస్ అనేది చేసుకున్నాం. అసలు డేటా స్ట్రక్చర్ యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం చూద్దాం. Data structure. Data structure is a two types. Primitive data structure. Primitive data structure. Next.
First, primitive data structure. Next, non-primitive data structure. And data structures ఏ టైప్స్ మనం డిస్కస్ చేసుకోవచ్చంటే ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ కింద తర్వాత నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ కింద మనం ఏం చేస్తామంటే డిస్కస్ చేసుకుంటాం. అయితే ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ లో మనకి క్యార్ ఇంట్ తర్వాత ఫ్లోట్ తర్వాత డబుల్ క్యార్ ఇంట్ ఫ్లోట్ డబుల్ దిస్ ఇస్ కాల్డ్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్. మరి నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ arrays, linked list, stacks, తర్వాత queues. Next, trees, trees, the drops. It exams the most important, very most important question. Data structures is a two types: primitive data structures and non-primitive data structures. Char, int, float, double, primitive data structures. Next, non-primitive data structures: arrays, linked list, stacks, queues. Next, trees and graphs. ఇవి నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ వస్తాయి. ఇవేమో ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ లోకి వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం దీని గురించి మనం డిస్కస్ అనేది నేర్చుకుందాం. ఓకే, ఇవి ఎగ్జామ్స్ అడుగుతుంటే ఎక్స్ప్లెయిన్ అప్పుడు ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అని ఎగ్జామ్స్ క్వశ్చన్స్ అడుగుతారు. ఎవరంటే వాట్ ఈస్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్, లేదంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్. ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ గురించి ఏమైనా డిస్కస్ చేయాలి, నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ గురించి కూడా డిస్కస్ చేయాలి. అసలు ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి, నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి? ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ ఆర్ ది ఫండమెంటల్ డేటా టైప్. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఫండమెంటల్ డేటా టైప్. ఫండమెంటల్ డేటా టైప్ which are supported by programming language, which are supported by derived by programming language. Some basic characters are integer, character, float, double. But non-primitive data are the data structures which are created by using primitive data structures. Non-primitive data structures further classified into two categories: linear and non-linear. Non-primitive data structures లీనియర్ కింద నాన్ లీనియర్ కింద మనం ఏం చేస్తామంటే డిస్కస్ చేస్తాం. అంటే సార్ ఏంటంటే డేటా స్ట్రక్చర్స్ టూ టైప్స్: ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్. ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ క్యారెక్టర్, ఇంట్, ఫ్లోట్, డబుల్. నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ లింక్, ట్యాగ్స్, క్యూస్ అండ్ ట్రీస్, గ్రాఫ్స్. సార్ ఇది క్లియర్ గా అర్థమైంది. ఓకే, అసలు డేటా స్ట్రక్చర్ యొక్క నిర్మాణం ఈ విధంగా మనం డిస్కస్ చేసుకోవచ్చు. లేదంటే ఇంకో డయాగ్రామ్ కూడా మీకు ఎలా వస్తుంది. Linear stacks
స్టాక్స్ క్యూస్ then we go non-linear trace graphs. ఈ విధంగా మనం డేటా స్ట్రక్చర్స్ నిర్మాణం ఈ విధంగా డిస్కస్ చేసుకోవచ్చు. లీనియర్ డేటా స్ట్రక్చర్స్ స్టాటిక్ అండ్ డైనమిక్. స్టాటిక్ లో ఎల్ఎస్సి స్టాటిక్ యూస్ ఉంటాయి. డైనమిక్ లో లింక్ లిస్ట్ ఉంటుంది. నాన్ లీనియర్ సర్క్యూట్రీస్ గ్రాఫ్. సో ఇక్కడ రెండు డయాగ్రామ్స్ చెప్పారు. అది ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అది నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ డిస్కస్ చేసుకున్నాం. డేటా స్ట్రక్చర్ యొక్క ఓవరాల్ నిర్మాణం ఏ విధంగా ఉంటుంది? లీనియర్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. లీనియర్ లో ఎల్ఎస్సి స్టాటిక్ యూస్ ఉంటాయి. నాన్ లీనియర్ సర్క్యూట్రీస్ గ్రాఫ్స్ ఉంటాయని మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ విధంగా డేటా స్ట్రక్చర్స్ యొక్క కాన్సెప్ట్ ని మనం ఏం చేయొచ్చంటే డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ డేటా స్ట్రక్చర్ యొక్క నిర్మాణం ఏ విధంగా చెప్తాం కాబట్టి నెక్స్ట్ క్లాస్ లో ఒక్కో దాని గురించి స్టాక్స్ ఏంటి, క్యూస్ అంటే ఏంటి, లింక్ లిస్ట్ అంటే ఏంటి, ట్రీస్ అంటే ఏంటి, గ్రాఫ్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ ఆల్ స్టూడెంట్స్.